హే హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 28. ఇక లేట్ చేయకుండా మన స్టోరీ చూద్దాం. నరేష్ వరుణ్ వైపు కోపంగా చూస్తూ పైకి లేచి, అంటే ఏంట్రా, నన్ను ఆ విషయం తాగి చావమంటావా అంటూ వరుణ్ వైపు చింత నిప్పుల్లాంటి కళ్ళతో చూస్తూ అడుగుతాడు. వరుణ్ తాపీగా టీ తాగి టీ కప్ టేబుల్ మీద పెడుతూ, అయ్యో మామ, నిన్ను అంత ఈజీగా ఎలా చంపేస్తాను చెప్పు. నేను నీ ముద్దుల కూతురు ఆనందంగా ఉండడం నీ కళ్ళతో చూడాలి. ఇంకా నాకు పిల్లలు పుట్టాలి. వాళ్ళని నువ్వు ఎత్తుకోవాలి. వాళ్ళు పోటీకి వెళ్తే డైపర్స్ చేంజ్ చెయ్యాలి. వాళ్ళకి తినిపించాలి, లాల పొయ్యాలి అండ్ నిద్రపుచ్చాలి. వాళ్ళు పెద్దయ్యాక స్కూల్కి తీసుకెళ్ళాలి. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్నే ఉంది. అన్నీ నేను చేస్తే నువ్వేం చేస్తావురా? నన్ను కాల్చుకు తింటూ కూర్చుంటావా? హహ, కాల్చుకు తినడానికి నువ్వేమైనా కంకువా మావా? నేను నీ కూతురుతో బెడ్రూమ్లో ప్రొడక్షన్ టూ స్టార్ట్ చేయడంలో బిజీగా ఉంటాను. అన్నీ చెప్పరు, నువ్వే అర్థం చేసుకోవాలి. నా వర్షం నీకు అన్నావుగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? యూ నాటీ అంటూ నరేష్ నడుముగిచ్చి అత్తయ్య అంటూ కిచెన్లోకి విజిల్ వేసుకుంటూ వెళ్తాడు. అబ్బా అని నడుము రుద్దుకుంటూ, చిచి సిగ్గు లేకుండా అట్లీస్ట్ మామ అని కూడా చూడకుండా ఎలా చెప్తున్నాడు చూడు అని వరుణ్ వైపు పళ్ళు బిగబెట్టి చూస్తూ చల్లగా అయిపోయిన టీ కప్ తీసుకొని తన రూమ్లోకి వెళ్తాడు నరేష్. అత్తయ్య ఏం చేస్తున్నారు అంటూ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని అక్కడే ఉన్న క్యారెట్ తీసుకొని తింటూ, ఏంటత్తయ్య ఏదో గట్టిగా చేస్తున్నట్టున్నారు, ఏం చేస్తున్నారు అని తను ఆఫ్ తిన్న క్యారెట్ బలవంతంగా వర్ష నోట్లో కుక్కి మాధవి వైపు చూస్తాడు. మమ్మీ ఉందని కూడా లేదు అని వరుణ్ వైపు మింగేసేలాగా చూస్తూ మాధవి తన వైపు చూసి ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటే, హీ 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 అని ఆ క్యారెట్ని పడేస్తే ఎక్కడ గొడవ చేస్తాడో అని కక్కలేక మింగలేక ఎలాగో తినేస్తుంది. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం వచ్చారు కదా అల్లుడు గారు, అందుకే మీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ వర్షాన్ని అడిగి అవే చేస్తున్నాను. మీకు క్యారెట్ హల్వా అంటే ఇష్టం అంట కదా, ఇది కొంచెం టేస్ట్ చేయండి అంటూ చిన్న బౌల్లో వేసిస్తుంది. వరుణ్ అది టేస్ట్ చేస్తూ, వావ్ సూపర్ అత్తయ్య, మా కాంతం కంటే చాలా బాగా చేశారు అని క్షణాలలో బౌల్ ఖాళీ చేస్తాడు. ఎక్కడ మీకు నచ్చదో అని అనుకున్నాను అల్లుడు గారు అని నవ్వుతూ, ఇదిగో మీకోసమే ఈ టమోటా పప్పు, పన్నీర్ బటర్ మసాలా, రసం, ఆవకాయ, అప్పడాలు, మ్యాంగో రైస్ అండ్ వెజ్ న్యూడిల్స్ అన్నీ చేస్తున్నాను. కాకపోతే కాస్త టైం పడుతుంది. నో ప్రాబ్లం అత్తయ్య, టేక్ యువర్ ఓన్ టైం. బట్ వంటలు మాత్రం అద్దరిపోవాలి. ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాం, లంచ్ లోపు రెడీ చేసుకోండి, డైరెక్ట్గా లంచ్ చేసి ఆఫీస్కి వెళ్తాం. అర్జెంట్ మీటింగ్ ఉందని నవ్వుతూ మొబైల్ చూస్తూ చెప్తాడు. మీటింగ్ ఉంది అనగానే వర్ష డల్ అయిపోతుంది. అప్పుడే వెళ్ళాలా అనుకుంటూ మాధవి వైపు బాధగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన మాధవి, అదేంటల్లుడు గారు, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? డిన్నర్ చేసి వెళ్దూరులేండి, మాకు కూడా వర్షతో టైం స్పెండ్ చేసినట్టుంటుంది. ఆ మాటకి వరుణ్ చురుక్కున మాధవి వైపు చూస్తాడు. వరుణ్ ఎక్కడ కోప్పడతాడో అని భయపడి వెంటనే ఇద్దరికి మధ్యలోకి దూరుతుంది వర్ష. అర్జెంట్ మీటింగ్ అంటున్నాడు కదా మమ్మీ, మరోసారి వస్తాంలే అంటూ వరుణ్ చూపులకి భయపడుతూ ఆన్సర్ ఇస్తుంది. వరుణ్ వర్షాన్ని చూసి నవ్వుతూ కిందకి దిగి పక్కనే ఉన్న యాపిల్ ముక్క వర్ష నోట్లో పెడుతూ, ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నాకు, నీకు కాదు. ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి వెళ్ళేది నేను, నువ్వు కాదు. మనం ఒకేసారి డిన్నర్ చేసి వెళ్తున్నామని చెప్పి నవ్వుతూ బయటకు వెళ్ళిపోతాడు. అది చూసిన మాధవి సంతోషంగా వంట చేయడంలో బిజీ అయిపోతుంది. వర్ష ఫాస్ట్గా నడుస్తూ వరుణ్ని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకొని, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ రా. నేను ఇవాళ నీకు ఎంత నచ్చుతున్నానో నాకు తెలియదు, కానీ నాకైతే నువ్వు చాలా చాలా నచ్చేసావు. మా ఇంటికి తీసుకురావడమే షాకింగ్గా అనుకుంటే నా కోసం, నా హ్యాపీనెస్ కోసం నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నావు. థ్యాంక్స్ రా అంటూ వరుణ్ తేరుకోక ముందే ఫాస్ట్గా కిచెన్లోకి పరిగెడుతుంది. అది చూసిన వరుణ్ మెంటల్ అని నవ్వుకుంటూ నరేష్ కోసం హాల్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. నా మామ ఎటుపోయాడబ్బా, కొంపతీసి నేను పెట్టే నస భరించలేక పారిపోయాడా ఏంటి? అయినా అంత సులువుగా పోయే రకం కాదే, నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు అని మూల మూలన చూస్తూ, మామా, ఓ మామా ఎటుపోయావు? మామా బస్సుకు వేలయ్యిందా? మామా, ఓ మామా, నా మాయదారి మామ ఎటు వెళ్ళిపోయావు మామా? అబ్బబ్బా ఏంట్రా నీ గోల, ఇంట్లో మనశ్శాంతిగా ఉండనియవా? ఎవడో పోయినట్టు ఏంటి అరుపులు అని రూమ్ డోర్ ఓపెన్ చేసి వరుణ్ణి చూసి విసుక్కుంటూ ఉంటాడు నరేష్. హే మామా, నువ్వు బతికే ఉన్నావా అంటూ నరేష్ని గిచ్చి, అమ్మయ్య అరిచావంటే మనిషివే రే నిన్ను అని భుజం రుద్దుకుంటూ, మనిషిని కాక దయ్యాన్ని అనుకుంటున్నావా? హీ అంటే నా నస భరించలేక ఎటైనా పోయి చచ్చావనుకొని వెతుకుతున్నాను మామ. బట్ బతికే ఉన్నావుగా, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. నిన్ను అని వరుణ్ణి కొట్టలేక తనని తాను కొట్టుకొని దానివల్ల తలనొప్పి తెచ్చుకోవడంతో, నువ్వు నా కూతురికి మొగుడివా లేక నాకా అంటూ వరుణ్ వైపు కోపంగా బుక్క విసురుతాడు. అది క్యాచ్ పట్టుకొని, నా చైల్డ్హుడ్లో ఏదో మూవీ చూశాను మామ, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు అని.
బట్ ఇక్కడ ఒక చిన్న చేంజ్. మామకి యముడు, అమ్మాయికి మొగుడు. అది కాదురా, మామ మంచు, అల్లుడు కంచు, ఇది కరెక్ట్ నీకు అని కోపంగా అరిచి మాధవి లంచ్కి పిలిచేదాకా వరుణ్ గోల భరించలేక 4 బెడ్షీట్లు కప్పుకొని బ్లూటూత్లో సాంగ్స్ వింటూ టైంపాస్ చేసి లంచ్కి బయటకు వస్తాడు. వర్షాన్ని మిడిల్లో కూర్చోపెట్టి అటువైపు నరేష్, ఇటువైపు వరుణ్ కూర్చొని లంచ్ స్టార్ట్ చేస్తారు. మాధవి నవ్వుతూ ముగ్గురికి వడ్డిస్తూ ఉంటుంది. ముందుగా ఇద్దరు టమోటా పప్పు అన్నం కలిపి మొదటి ముద్ద ఇద్దరు వర్ష నోటి ముందు పెడతారు. వర్ష ఇద్దరి వైపు మార్చి చూస్తూ తల పట్టుకుంటుంది. అది చూసిన మాధవి నవ్వుకుంటూ ఎవరి ముద్ద తింటుందా అని చూస్తూ ఉంటుంది. మామ చూడు, నీ కూతురికి నేనంటే లవ్ ఎక్కువ, నా ముద్దే తింటుంది. అబ్బచా, అది నా కూతుర్రా, చూడు నీకు దిమ్మ తిరిగేలాగా నా చేతి ముద్దే తింటుంది అని కళ్ళతోనే ఒకరొకరు సవాల్ విసురుకొని వర్ష వైపు ఇద్దరు ప్రేమగా చూస్తారు. నరేష్ అండ్ వరుణ్ల మధ్యలో ఇరుక్కున్న వర్ష. శ్రీరామ్ మార్నింగ్ లేవగానే అర్జెంట్ మీటింగ్ ఉందని బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా కాఫీ తాగి ఫాస్ట్గా ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. శ్రీరామ్ వెళ్ళాక హాల్లో తాపీగా కూర్చొని కాఫీ సిప్ చేస్తూ మొబైల్లో రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది స్వాతి. కాసేపటికి ఆకాష్ ఫ్రెష్ అయ్యి హాల్లోకి రావడంతో ఆకాష్ కోసం టీ ప్రిపేర్ చేసి తన చేతికి కప్ అందిస్తుంది. పక్కనే కూర్చొని మొబైల్లో ఉన్న మీమ్స్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆకాష్ టీ సిప్ చేస్తూ, ఏంటి మామ్ ఇవాళ చాలా యాక్టివ్గా కనిపిస్తున్నావు, నీ ఫేస్లో చాలా బ్రైట్ స్మైల్ కనిపిస్తుంది. నేను వెళ్ళలేదనా, నీ నవ్వుకి కారణం లేక ఇంకేదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? మొబైల్ పక్కన పెడుతూ, నువ్వు వెళ్ళనందుకు హాఫ్ రీజన్ ఉంది, ఇంకొక హాఫ్ రీజన్ ఏంటో చెప్తే నాలాగే నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావురా. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది నేను ప్రేమించిన అమ్మాయి నా లైఫ్లోకి వచ్చాకే అని ఫినిష్ అయిన కప్పు టేబుల్ మీద పెడుతూ చెప్తాడు. అందుకు కొంచెం టైం పడుతుంది, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ వింటే యు ఆర్ ఫీలింగ్ రియల్లీ హ్యాపీ. నువ్వు ఇంతలా చెప్తున్నావంటే అది నాకు సంబంధించిందే అయ్యుంటుంది. యామ్ ఐ రైట్? సరే చెప్పు, ఇంతకీ ఏంటి ఆ గుడ్ న్యూస్? కరెక్ట్ ఆకాష్, నిన్ను కొట్టిన ఆ వరుణ్ కాళ్ళు చేతులు విరిచి హాస్పిటల్ బెడ్ మీద పడేయమని రౌడీలను పెట్టాను. ఏ క్షణమైనా వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశామని కాల్ రావచ్చని నవ్వుతూ చెప్తుంది. వావ్, సూపర్ మామ్, నువ్వు చెప్తుంది నిజమా? కానీ ఇదంతా ఎప్పుడు జరిగింది, మరి నాకెందుకు చెప్పలేదు? నిన్ను కొట్టిన వాడిని నీ మామ్ అంత ఈజీగా ఎలా వదిలేస్తుంది అనుకుంటున్నావు ఆకాష్? అందుకే వాడి డీటెయిల్స్ నైట్ రాగానే నాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి వాడి కాళ్ళు చేతులు విరిచేయమని చెప్పాను. నైట్ నువ్వు మూడ్ ఆఫ్లో ఉన్నావు కదా, అందుకే చెప్పలేదు. నౌ ఆర్ యూ హ్యాపీ? అప్పుడే కాదు మామ్, వాడి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో పడాలి. పైకి లేవడానికి మినిమం 3 months పట్టాలి. అప్పుడు నా పగ చల్లారుతుంది. కొంచెం ఓపిక పట్టు ఆకాష్, జరిగేది ఇదే, వాళ్ళతోనే ఈ విషయం చెప్పిస్తాను. థ్యాంక్స్ మామ్. ఇంతకీ వాడి డీటెయిల్స్ ఏంటి, అందులో తన డీటెయిల్స్ కూడా ఉన్నాయా అని ఎగ్జైటింగ్గా అడుగుతాడు. స్వాతి నవ్వుతూ, ఉన్నాయి, తన పేరు వర్ష, డీటెయిల్స్ నీకు సెండ్ చేస్తాను అని అవి తనకి షేర్ చేసి, నువ్వు చూస్తూ ఉండి నేను ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. స్వాతి పంపిన డీటెయిల్స్ చూస్తూ ఉన్న ఆకాష్కి వర్ష మొబైల్ నెంబర్ కనిపించడంతో వెంటనే దాన్ని సేవ్ చేసుకుని మిగిలిన డీటెయిల్స్ చూస్తూ బిజీగా ఉన్నాడు. వర్షకి నరేష్ తర్వాత ఎవరైనా, కానీ ఇప్పుడు నరేష్ పెట్టిన ముద్ద తింటే వరుణ్ రియాక్షన్ ఆలోచించడానికి కూడా వర్షకి ధైర్యం సరిపోవడం లేదు. వరుణ్ పెదాలు నవ్వుతూ ఉన్న కళ్ళు మాత్రం నా చేతి ముద్ద తినాలి అన్నట్టు కోపంగా చూస్తూ ఉండడంతో నరేష్ వైపు చూసి, మీరంటే నాకు ఎంత ఇష్టమున్నా ఇప్పుడు మీ చేతి ముద్ద తింటే వరుణ్ నన్ను మీకు శాశ్వతంగా దూరం చేయడమే కాకుండా మిమ్మల్ని ఏమంటాడో అన్న భయమే ఎక్కువగా ఉంది. నన్ను క్షమించండి డాడీ అని మనసులోనే అనుకుంటూ వరుణ్ చేతి ముద్ద తింటుంది. అది చూసిన వరుణ్ గర్వంగా నవ్వుతూ నరేష్ వైపు చూస్తాడు. నరేష్ వరుణ్ వైపు కోపంగా చూస్తూ, బెదిరించి నీ ముద్ద తినేలాగా చేశావు, నా కూతురు నీ మీద ప్రేమతో తినలేదు అంటూ పళ్ళు బిగబెట్టి సైగ చేస్తాడు. అబ్బచా, ఓడిపోయిన ప్రతి ఒక్కరు చెప్పే సొల్లే ఇది అని నరేష్ వైపు రెక్లెస్గా చూసి మాధవి వడ్డించిన ప్రతి ఐటెం టేస్ట్ చేసి మాధవి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాడు. వరుణ్ మాధవీల బాండింగ్ చూసి, నువ్వు మీ అమ్మ దగ్గర మిస్ అయిన ప్రేమ నీకు మా మమ్మీ అందిస్తుంది వరుణ్, నాకు ఆ నమ్మకం ఉంది అని ఇద్దరి వైపు ప్రేమగా చూస్తూ తన ప్లేట్లో ఫుడ్ తింటూ ఉంటుంది. ఇక చాలా అత్తయ్య, డైలీ కంటే ఎక్కువే తినేసాను. ఈ ఫుడ్ కరిగించడానికి నేను 4 days జిమ్లో ఎక్స్ట్రా టైం ఉండాలి అని పొట్ట పట్టుకొని పైకి లేస్తూ ఉండగా అల్లుడు గారు ఒక్క నిమిషం అంటూ ఆఖరి ముద్దతో వరుణ్కి దిష్టి తీసి, మీరెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి అని చెప్పగానే, థ్యాంక్స్ అత్తయ్య,
కొంతమంది గొడ్లగోబ లాంటి కళ్ళేసుకొని నన్నే చూస్తూ దిష్టి పెట్టేసుంటారు అని నరేష్ వైపు చూసి కన్ను కొట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. అవును మరి వీడు అల్లు అర్జున్ వీడిని చూడడానికి అని నరేష్ వరుణ్ వైపు చూస్తూ విసుగ్గా ఫేస్ పెడతాడు. ఏంటండి మీరు అల్లుడితో అలాగేనా మాట్లాడేది? రాక ఫస్ట్ టైం వచ్చారు, అల్లుడిని అలా అనొచ్చా చెప్పండి? అది నా మాయదారి మామకి అలా ఫుడ్లో కాస్త డ్రగ్స్ కూడా కలిపి పెట్టేసింది అత్తయ్య, అప్పుడే అల్లుడిని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది అని వర్షాకి నరేష్ ముందే ముద్దిచ్చి నైట్ వస్తాను, బాయ్ అత్తయ్య, బాయ్ వర్షు, మిస్ యూ మామా అని నరేష్కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి నవ్వుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నరేష్ కోపంగా పైకి లేచి, చూసావా వాడి పొగరు చూసావా, మామయ్య అన్న మర్యాద కూడా ఇవ్వకుండా నాకే అన్నంతో పాటు గడ్డి పెట్టమని చెప్తున్నాడు, వాణ్ణి నువ్వు అల్లుడు గిల్లుడు అంటున్నావు అంటూ మాధవి మీదకి పోతాడు. హబ్బా ఏంటండి మీరు రాను రాను చిన్నపిల్లల్లాగా చేస్తున్నారు. అల్లుడు గారు ఏదో సరదాగా అన్నారు, దానికి కూడా ఇంత సీరియస్ అవ్వాలా? అల్లుడిలో మార్పు మొదలైంది. మీరు పిచ్చి మాటలతో దగ్గరకు వచ్చిన కూతుర్ని దూరం చేసుకోకండి. ఇప్పటికైనా అల్లుడిని యాక్సెప్ట్ చెయ్యండి. వాడు నాకు ఎప్పటికీ అల్లుడు కాదు, నా కూతురికి మొగుడు మాత్రమే అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. ఏంటి మమ్మీ డాడీ వరుణ్ ఇంకా యాక్సెప్ట్ చెయ్యట్లేదు, వరుణ్ చిన్నగా చేంజ్ అవుతున్నాడు, బట్ డాడీ మాత్రం ఇలా. వర్ష బాధపడకు, నిన్ను అందరి ముందు కొట్టాడు అని అల్లుడి మీద కోపం పెంచుకున్నారు. మీరు సంతోషంగా ఉంటే ఆయనే ఎక్కువగా ఆనందిస్తారు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా తిను అంటూ వర్షాన్ని డైవర్ట్ చేస్తుంది మాధవి. సాయంత్రం 5 అవుతూ ఉండగా రౌడీల నుండి కాల్ రాకపోవడంతో తల్లి కొడుకు మొబైల్ వైపు చూస్తూ అటొకరు ఇటొకరు హాల్లో వాకింగ్ చేస్తూ ఉంటారు. ఏ కాల్ వచ్చినా అలర్ట్ అవుతూ వాళ్ళే అనుకొని తీరా లిఫ్ట్ చేశాక కాదని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఏంటి మమ్మీ మార్నింగ్ నుండి చూస్తున్నాము, వాళ్ళు ఇంకా కాల్ చేయట్లేదు ఏంటి? నువ్వు వాడి ఫోటో కరెక్ట్గానే పెట్టావు కదా? పెట్టానురా, వాడి ఆఫీస్ అడ్రస్తో సహా పెట్టాను, కార్ నెంబర్ కూడా ఇచ్చాను. ఈ వెధవలు ఇంకా ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇలా కాదు కానీ నువ్వే కాల్ చెయ్యి అని స్వాతి మొబైల్ తీసుకుని తన చేతిలో పెడతాడు. సరే ఆగు చేస్తాను అని స్క్రీన్ ఆన్ చేయగానే ఆ రౌడీల నుండి కాల్ రావడంతో రే ఆకాష్ వాళ్ళే కాల్ చేస్తున్నారు అని నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి రే ఎక్కడ చచ్చారు, చెప్పిన పని ఏం చేశారు, వాడి కాళ్ళు చేతులు విరిచి హాస్పిటల్ బెడ్ మీద పడేశారా లేదా, అయినా ఇంత లేట్ చేశారు ఎందుకు? సర్లే నేను చెప్పినట్టే హాస్పిటల్ బెడ్ మీద పడేశారు కదా? లేదు మేడం, మమ్మల్ని తుక్కుగా ఇరక్కొట్టి హాస్పిటల్ బెడ్ మీద పడేశారు అని నీరసంగా చెప్తాడు. అది విన్న తల్లి కొడుకు రియాక్షన్. స్వాతి రౌడీలు చెప్పింది విని షాక్ అయ్యి ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ కూడా అంతే షాక్ అయ్యి స్వాతి వైపు చూస్తాడు. ఏంట్రా ఏం చెప్తున్నారు మీరు? మిమ్మల్ని వాడు కొట్టడం ఏంటి అసలు? మీరు వాడిని కొట్టండి అని డబ్బులు ఇస్తే వాడితో దెబ్బలు తిని ఆ విషయాన్ని సిగ్గు లేకుండా నాకు చెప్తారా? ఈడియట్స్, తాగి వాడి ముందుకు వెళ్ళారా? నేను చెప్పాను కదా వాడి గురించి, అయినా ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నారు? అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పి చావండి. ఏంటి మేడం చెప్పేది? మీరు చెప్పినట్టే మేము బలంగా ఉన్నాం, మా కుర్రాలను తీసుకెళ్ళాము వాడి కాళ్ళు చేతులు విరిచేయడానికి. మార్నింగ్ నుండి వాడు ఆఫీస్ రూట్లో వెయిట్ చేస్తూ ఆఫ్టర్నూన్ వచ్చాడు. వాడి కార్ కనిపించగానే అందరం ఒకేసారి వాడి మీద అటాక్ చేశాం, కానీ వాడు 5 నిమిషాల్లో మా అందరి బాడీలోని పార్ట్స్ అన్నీ విరక్కొట్టి వాడి దారిన వాడు వెళ్ళిపోయాడు. మీరు మాకిచ్చింది 2 లక్షలు, కానీ ఇక్కడ హాస్పిటల్లో మాకు 8 లక్షలు అయ్యింది. ముందు ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేయండి, అలాగే ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి. వాడు మనిషో లేక ఐరన్ మ్యాన్ నాకే అర్థం కావట్లేదు. రౌండ్గా వాడిని చుట్టుముట్టిన బెదరకుండా అందరినీ ఒకే దెబ్బకి నేలకు అతుక్కుపోయేలాగా చేశాడు అని వరుణ్ కొట్టిన దెబ్బలకి మూలుగుతూ చెప్తాడు. ఏంట్రా తమాషాగా ఉందా నీకు? 2 లక్షలు ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ ఇంకో 6 లక్షలు ఇవ్వాలా? చెప్పిన పని చెయ్యలేదు, పైగా నన్నే ఇంకా డబ్బులు కావాలి అని డిమాండ్ చేస్తావా? నోరు మూసుకొని ఫోన్ పెట్టరా తాగుబోతు వెదవా. చూడండి మేడం, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నాకు డబ్బులు ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నా. అంత దూరం తెచ్చుకోకండి, నేను అసలే మంచోణ్ణి కాదు. ఆకాష్ స్వాతి చేతిలో నుండి మొబైల్ లాక్కొని ఏంట్రా బెదిరిస్తున్నావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో, డబ్బులు మాత్రం ఇవ్వడం అస్సలు కుదరదు. అయినా చెప్పిన పని కంప్లీట్ చేయడం రాదు, కానీ డబ్బులు డిమాండ్ చేయడం మాత్రం బాగా వచ్చు. ఇంకోసారి కాల్ చేశావో వాణ్ణి కొట్టడానికి నీతో మాట్లాడడం కాదు, అలాగే నిన్ను కొట్టడానికి వేరే మనిషిని పెట్టాల్సి వస్తుంది అని కోపంగా కాల్ కట్ చేస్తాడు. ఆ రౌడీ మొబైల్ వైపు కోపంగా చూస్తూ రగిలిపోతూ ఉంటాడు. నైట్ అవుతూ ఉన్నా ఇంకా ఇంటికి రాని వరుణ్ కోసం గుమ్మంలోనే వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది వర్ష. హాల్లో కూర్చొని బుక్ చదువుతూ ఉన్న నరేష్ 15 నిమిషాల నుండి వర్షాన్ని గమనిస్తూ ఉంటాడు. వరుణ్ వర్ష మెడలో బలవంతంగా తాళి కట్టి తీసుకుని వెళ్ళేటప్పుడు తను ఎంత బాధగా వెళ్ళిందో ఇప్పుడు వరుణ్ని అంతకు 10 ఎక్కువ ఇష్టపడుతుంది. వరుణ్ ఆఫీస్కి వెళ్ళాక తనతో మాట్లాడిన మాటల్లో సగం వరుణ్ గురించే ఉన్నాయి.
వర్ష వరుణ్ని ఇష్టపడుతుందా ఏంటి అని ఆలోచిస్తూ స్పెట్స్ తీసి పక్కన పెడుతూ వర్ష ఇలా రా అని పిలుస్తాడు. ఏంటి డాడీ అని నరేష్ ముందు నిల్చుకుని తన వైపు చూస్తుంది. ఇలా కూర్చో అని పక్కనే కూర్చోపెట్టుకొని నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు డాడీ, నీకెందుకు అబద్ధం చెప్తాను అని గుమ్మం వైపు చూస్తూనే ఆన్సర్ ఇస్తుంది. ఇంటి దాకా వచ్చిన వాడు ఇంట్లోకి రాకుండా ఉండడు కదా. నేను నీతోనే మాట్లాడుతుంది, గోడతో కాదు, కొంచెం నా మొహం వైపు చూడు అని కాస్త గట్టిగానే చెప్తాడు. హబ్బా డాడీ, ఇప్పుడు ఏమైందని అంత సీరియస్ అవుతున్నారు? నైట్ 9 అవుతూ ఉన్నా ఇంకా ఇంటికి రాలేదని చూస్తున్నాను. సరే అడగండి, మీకేం నిజం కావాలి? నరేష్ కోపాన్ని కంట్రోల్ చేసుకొని వర్ష చేపట్టుకొని, చూడు వర్ష, నువ్వు వరుణ్ణి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. అది నీకు నాకు అందరికీ తెలుసు. ఏదో పెళ్లి జరిగిందనో మీ అమ్మ చెప్పిన మాటలు వినో నువ్వు వాడితో అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జీవితం రా, 1-2 నెలలు కాదు, వాడితో 100 సంవత్సరాలు కలిసి బ్రతకాలి. వాడో పెద్ద మెంటల్, వాడిని నువ్వు భరించలేవు. నిజంగా వాడిని నువ్వు హస్బెండ్గా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశావా? నిజం చెప్పు. వర్ష చిన్నగా నవ్వి, డాడీ మీ డౌట్ నాకు అర్థమవుతుంది, బట్ నేను వరుణ్ణి ఎవరి బలవంతం మీదనో లేదా తప్పక తనతో కలిసి ఉండాలనో తనని నేను యాక్సెప్ట్ చేయలేదు. తనేంటో తనకి నా మీద ఉన్న పిచ్చి ప్రేమ చూస్తే తన ప్రేమకు తల వంచి తనతో జీవితాంతం బ్రతకాలి అని వరుణ్ణి హస్బెండ్గా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాను. వరుణ్ణి మీరు ఒకవైపే చూస్తున్నారు, బట్ వరుణ్ మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదు. నిజంగా తను సాడిస్ట్ అయ్యుంటే ఇవాళ నేను మీ కళ్ళ ముందు ఇలా ఉండేదాన్నా? చెప్పండి. ఇక్కడికి వచ్చే వరకు నాకు కూడా తెలియదు ఇక్కడికి తీసుకొస్తున్నాడు అని. సడన్గా తీసుకొచ్చి నన్ను సర్ప్రైజ్ చేశాడు. తను మారాడు డాడీ, ముందులా కఠినంగా లేడు, నా కోసం చేంజ్ అయ్యాడు. మీకు వరుణ్ అర్థం అవ్వాలి అంటే తనను నెగిటివ్గా చూడడం మానేసేయండి. వాడు చేంజ్ అయ్యాడంటే మీరు నమ్ముతారేమో, నేను కాదు. వాడితో నీ లైఫ్ ఎలా ఉంటుందో అని నాకు చాలా భయంగా ఉంది వర్ష. మీరు అనుకుంటున్నట్టు ఏమీ జరగదు, మేము హ్యాపీగా ఉంటాం. మీరు నా గురించి టెన్షన్ పడకండి డాడీ. చెప్పాను కదా, ముందు వరుణ్ణి పాజిటివ్గా చూడండి అంటూ ఉండగానే ఇంట్లోకి వస్తున్న వరుణ్ణి చూసి ఫాస్ట్గా ఎదురు వెళ్తూ, ఏంటి వరుణ్ ఇంత లేట్ అయింది ఇవాళ అంటూ వరుణ్ తెచ్చిన స్వీట్స్ అందుకుంటూ అడుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ వర్షు, చాలా టైర్డ్ అయ్యాను. స్ట్రాంగ్ కాఫీ తీసుకుని రమ్మని అత్తయ్యకి చెప్పు, అలాగే ఫస్ట్ వాటర్ తీసుకుని రా అని ఒళ్ళు విరుచుకుంటూ అడుగుతాడు. ఓకే 5 minutes నువ్వు కూర్చో అని స్వీట్స్ పట్టుకొని కిచెన్లోకి వెళ్ళి మాధవిను కాఫీ పెట్టమని చెప్పి వరుణ్కి వాటర్ తీసుకుని వచ్చి ఇస్తుంది. వరుణ్ వాటర్ తాగి వర్ష చేతిలో చిన్న బాక్స్ పెట్టి స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ అని నవ్వుతూ చెప్పి మాధవి ఇచ్చిన కాఫీ కప్ అందుకుంటాడు. వావ్, గిఫ్టా? ఏం తెచ్చావని ఆత్రంగా ఓపెన్ చేసిన వర్షకి అందులో ఉన్న గిఫ్ట్ చూసి కళ్ళను పెద్దవి చేసి చూస్తూ, ఇది 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 నిజంగా నాకేనా వరుణ్ అని షాకింగ్గా అడుగుతుంది. వరుణ్ వర్షకి ఏం గిఫ్ట్ ఇచ్చాడో కరెక్ట్గా గెస్ చేసి కామెంట్లో పెట్టండి చూద్దాం. సో ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.